అమ్మయ్య 130 days సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినాం. మనము ప్రతిరోజు 4 గంటలకు లేచి మనం వాకింగ్ చేసినాము. ప్రతిరోజు 10K స్టెప్స్ గిట్ట కంప్లీట్ చేసినాము. నమస్తే అందరికి. ఈ రోజు డే 146, 30 days కంప్లీట్ అయిపోయింది. సో ఎక్స్ట్రీమ్ టాస్క్ లో నేను 10 days నుంచి కంటిన్యూషన్ చేస్తున్నా. దీంట్లో ఇంకో 60 days యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి విషయం కోసం ఎంత కష్టమైనా పడాలి. 4 గంటలకు లేవడం అనేది ఒకటి క్రమశిక్షణ లాగా నాకు అలవాటు అయిపోయింది, ఒక దీక్ష లాగా. సో మనం ఇవన్నీ కంప్లీట్ చేయాలి. సో మనం డైలీ మార్నింగ్ లేచేసి జింజర్ షాట్ తీసుకుంటాము. దాని తర్వాత వచ్చేసి మనం 2 eggs తీసుకుంటాము. దాని తర్వాత వచ్చేసి మనం 5 dates బాదాం తీసుకుంటాం 5. సో ఇవి కంప్లీట్ చేసిన తర్వాత ఏదైనా మంచి ఫుడ్ తినేసి మనం రెడీ అయిపోయి జాబ్ కి వెళ్తాం. సాయంత్రం లోపల కంపల్సరీ మనం 3.5 లీటర్లు ఖచ్చితంగా తాగుతాము. 6-7 తర్వాత 100% మనం ఏం తినాం. సో ఏమున్నా జ్యూస్ లేకపోతే పాలు అంతవరకే, ఇంకా ఇంతవరకు తింటాం మనము. ఇట్లా డైలీ అలవాటు చేసుకుంటుందంటే సగం రోగాలు పోతాయి. నా బోర్డు మీద క్లియర్ గా మెన్షన్ చేసిన చూసిన ఒబెసిటీ 2 లో ఉండే. సో ఈ 146 days లో నా ఒబెసిటీ మొత్తం పోయి లోపల బాడీ అంతా సెట్ అయిపోయింది. సో మీరు కష్టపడితే మీరైతే ఇంతే మంచి రిజల్ట్ వస్తుంది. కష్టపడండి, హెల్త్ కోసం తప్ప దేనికోసం ఉండదు. ఫస్ట్ హెల్త్, తర్వాత వెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం. లవ్ యూ ఆల్. రేపు కలుద్దాం.